హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వీటీ ఫ్యామిలీ బ్లాగ్స్. అసలు నాకేమైంది, నాకు ఏ ఫీవర్ వచ్చింది, సడన్గా ఎందుకు అంత సీరియస్ అయిపోయిందో నేను వీడియో అంతా చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మన ఛానల్కి లైక్ చేసేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు నిజంగా నేను ఇంతలాగా అవుతాని అసలు నేను అనుకోలేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా వచ్చి పోయేది, ఈసారి ఏంటో కానీ వారం నుంచి ఒకటే బాధలు, ఒకటే నొప్పులు, ఒళ్ళంతా అసలు ఏమో తెలియని బాధ చాలా విపరీతంగా ఉంది. అసలు పొద్దున్నుంచి కూడా ఫీవర్ లేకుండా సాయంత్రం వరకు మంచిగా అనిపిస్తుంది. సాయంత్రం 6 అయ్యేసరికి ఫీవర్ వచ్చి, ఆ వచ్చే గాలికి ఎవరన్నా మాట్లాడితే చిరాకు రావడం అలా జరిగేది. తలనొప్పి, ఊరికే కాళ్ళు చేతులు లాగడం, వెన్ను మొత్తం నిలబడిపోవడం, వెన్నంతా ఒకటే నొప్పులు. ఎందుకు ఉండి ఉండి అంత సీరియస్ అయిపోయిందో నాకైతే అర్థం కాలేదు. పాపం నేను ఇంట్లో పని చేయక మా ఇంట్లో ఫ్యామిలీ అంతా కూడా చాలా సఫర్ అయ్యారు. అసలే మా ఫ్యామిలీలో చిన్నపిల్లలు అనమాట. నా దగ్గర ఎవరు ఉండరు, నాకు పని చేయడానికి కూడా ఎవరు ఉండరు, నేనే చేసుకోవాలి ఎంత కష్టమైనా సరే. ఇంకా ఏమైందంటే ఇంకా మా నాన్నగారు నాకు దగ్గరగా ఉంటారనమాట. పొద్దున్నే వచ్చి పిల్లలకి రెడీ చేసి వాళ్ళని స్కూల్కి పంపించారు. వారం రోజులు కూడా ఆదివారం సాయంత్రం నుంచి స్టార్ట్ అయింది ఫీవరు. నేను ఇంకా తగ్గిపోద్దని చెప్పి ఆర్ఎంపీ డాక్టర్స్ దగ్గర చూపించుకున్నాను. అయినా సరే పని జరగలేదు. మంచిగా అవుతుందేమో అనుకున్నాం కానీ ఇంజెక్షన్స్ చేశారు, ఆ టాబ్లెట్స్ ఇచ్చారు. అయినా సరే ఇంకా ఎక్కువైపోయింది. అలాగా నాకేమర్థమైందంటే ఆర్ఎంపీల దగ్గరికి అసలు వెళ్ళకూడదు. ఏదొచ్చినా సరే పెద్ద డాక్టర్స్ని మీట్ అవ్వాలి. నాకు ఎప్పుడు ఫీవర్ వచ్చినా సరే గవర్నమెంట్ హాస్పిటల్లో తగ్గిపోతుంది. కానీ ఈసారి ఏంటో గవర్నమెంట్ హాస్పిటల్లో తగ్గలేదు. ఒకటే బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఎక్కువైపోయినాయి. నాకు మా పిల్లల్ని చూసినప్పుడు చాలా అంటే చాలా ఏడుపు వచ్చేది. ఎందుకంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు చాలా మంచిగా అనిపించేది. బాడీ అంతా రిలీఫ్గా ఉన్నట్టు. ఇంకా సాయంత్రం 6 అయ్యేసరికి ఒకటే భారంగా అయిపోయేది. బాడీ మొత్తము ఫుల్ ఫీవరు. అలాగే తలకు కూడా బాగా నొప్పి వచ్చేసింది. పిల్లలకి నేను వచ్చేసరికి హోంవర్క్స్ చేయించేసి వాళ్ళకి అన్నం తినిపించి స్నానం చేపిచ్చేస్తే వాళ్ళు ఆడుకుంటారు. ఇంకా లేదంటే టీవీ చూసుకుంటూ పడుకుంటారనమాట స్నాక్స్ పెడితే. కానీ పిల్లలకి ఇంచుమించు నేను ఒక వారం నుంచి ఏమీ చేయట్లేదు. పిల్లలు కూడా నాతో చాలా సఫర్ అయ్యారు. పిల్లలు కూడా ఏమీ తినకుండా అలాగనే ఉండిపోయేవారు. బాగా వాళ్ళు కూడా నాతో చిక్కిపోయారు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఫీవర్ చూసారు కానీ అప్పుడు చల్లగానే ఉంది. మేము వెళ్ళింది 4 o'clock వెళ్ళాము. ఇంకా నేను వెళ్ళొచ్చిన తర్వాత అయితే ట్యాబ్లెట్స్ ఇచ్చేసారు, తీసుకుని వచ్చేసాము. వచ్చిన తర్వాత 6కి స్టార్ట్ అయింది. మళ్ళీ పొద్దున్న 11, 12 వరకు కూడా నేను అలాగే పడుకునేదాన్ని మంచం మీద. ఇంకా పిల్లలు వచ్చి నన్ను ముద్దెట్టుకోవడం, వెళ్ళిపోవడం స్కూల్కి, మా నాన్నగారు పంపించేయడం, ఇంకా మా ఆయన వంట చేసుకోవడం అలా జరిగిందనమాట. మనం బాగున్నప్పుడు అందరూ వస్తారు, మనం బాగాలేనప్పుడు ఎవరు రారు, ఎవరు పట్టించుకోరు, చూడరు కూడా. ఎవరికైనా బాగాలేనప్పుడు పలకరింపే చాలా యాక్టివ్గా ఉంటుంది. ఎవరైనా ఎలాగుంది అని అడిగితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కొంతమంది బాగాలేదని తెలిసి కూడా పలకరించడానికి దీన్ని నేను ఎందుకు పలకరించాలి అన్నట్టుగా చూస్తారు. అసలు నిజంగా నాకు ఇప్పుడు వచ్చినంత వీక్నెస్ ఎప్పుడుందంటే డెలివరీ అయినప్పుడు ఉంటుంది కదా. మనం ఏమి తినమో, ఏమి పెట్టరు, మనకి అసలు నుంచోడానికి కూడా ఒప్పుకుండదు. అలాంటి సిచ్యువేషన్ వచ్చింది నాకు ఇప్పుడు. లేదంటే నాకు అంత అలా పట్టించుకోను అసలు. పాపం మా ఆయన పొద్దున్నే లేచి, నేను లెక్క ముందే లేచి మొత్తం గిన్నెలు బయట వేసుకొని ఇంకా పని మొత్తం చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు నాకు చేసేవాళ్ళు ఎవరు లేరు, నన్ను చూసేవాళ్ళు ఎవరు లేరు. అలాగే మార్నింగ్ లేచి బాత్రూంలో మొత్తం టబ్బులు పట్టేసుకుని కాయగూరలు కోసిచ్చేసి బియ్యం కడిగి పెట్టేసుకుంటున్నారు గ్యాస్ మీద. నాకు వీడియోస్ తీసుకోవడానికి కూడా నాకు అసలు ఓపిక లేదు. కాకపోతే ఏంటంటే నేను కొత్తగా స్టార్ట్ చేశాను. నాకు తెలుసు స్టార్ట్ చేసిన వారం రోజులు బాగానే ఉంటుంది, మళ్ళీ వారం రోజులు ఫీవర్ వస్తుంది, మళ్ళీ పెట్టకపోతే వ్యూస్ తగ్గిపోతాయి. అలాగే వీడియో పెట్టింది డిలీట్ చేసిన వ్యూస్ తగ్గిపోతున్నాయి. ఈ మధ్యకాలంలో కొత్త అప్డేట్ అంట. ఇంకా ఏదో ఒకలాగా నైటీయో పెంటగా ఉన్నా సరే, జుట్టు పిచ్చి పిచ్చిగా ఉన్నా, నేను ఎలా ఉన్నా సరే వీడియోస్ పెట్టేసుకుంటున్నాను. ఇంకా మనం ఏదైనా సరే ఒంటి మీద బట్టలు ఉంటున్నాయి కాబట్టి ఎలాగైనా సరే వీడియోస్ పెట్టాలి అనే ఉద్దేశంతో డైలీ ఓపిక చేసుకుని తీసి ఎడిట్ చేసుకొని ఇంకా పెడుతున్నాను. టైఫాయిడ్ ఫీవర్ అంట బాలింతతో సమానమంట అండి. నిజంగా నాకు తెలీదు. హెల్త్ విషయంలో నేను ఎంత కేర్గా ఉంటానంటే పొద్దున్నే లేచిన వెంటనే బీట్రూట్, క్యారెట్, కీర, టమాటా జ్యూస్ తాగుతాను. ఇంకా తాగిన కొంతసేపటికైతే టిఫిన్ చేస్తాను. మళ్ళీ టిఫిన్ చేసిన మధ్యాహ్నం భోంచేసి రోజంతా కూడా ఒక
4 లీటర్స్, 3 లీటర్స్ అలా వాటర్ తీసుకుంటాను. ఇంకా సాయంత్రం అయిందంటే ఇంకా మళ్ళీ హెల్తీ ఫుడ్స్ అనమాట. నువ్వుల లడ్డు గానీ, వేరుశనగుల లడ్డు గానీ, లేదు అంటే సోడిపిట్టి, బియ్యం పిట్టి ఉంటాయి కదా! ఇలాంటియే తీసుకుంటాను ఎక్కువ శాతం. మధ్యాహ్నం ఒక పూటే అన్నం తింటాను. అయినా సరే ఇలాంటివి మనల్ని పట్టుకొని వదిలిపెట్టవనమాట పిశాచిలాగా. హెల్త్ ఇష్యూస్ అంటే మనకేమీ లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ ఏసుకునే పెద్ద పెద్ద ఇష్యూస్ ఏమి లేవు. కాకపోతే ఈ చిన్న చిన్నయే పట్టి పీడిచ్చేస్తా ఉంటాయి. మన జీవితం మొత్తంలో ఇప్పుడు వరకు కూడా చిన్న చిన్న వ్యాధులను అనుభవించేసాము. తామర, సప్పి, దురద, గజ్జి, తామర అన్నీ కూడా అనుభవించేసి ఉన్నామనమాట. ఏంటో తెలీదు గానీ ఎంత శుభ్రంగా ఉంటే అన్ని దురదలు ఎదురవుతా ఉంటాయి. పొద్దున్న, సాయంత్రం స్నానం చేయడం, మళ్ళీ మధ్యలో చిరాకొస్తే స్నానం చేయడం, శుభ్రంగా ఉంచుకోవడం, ఇలాంటివన్నీ హెల్త్‌కి మంచిగా బెనిఫిట్స్ చేసుకోవడం, ఇవన్నీ చేసినా సరే మళ్ళీ మనల్ని వెంటాడుతానే ఉంటాయి. తరిమి కొడతానే ఉంటాయి. గజ్జిగా చింపురు జుట్టేసుకొని తిరుగుతా ఉంటే మనకి ఏ బాధ ఉండదేమో ఒకేళ నాకు తెలిసి. నిజంగా హెల్త్ మీద అంత కేర్ తీసుకునే వాళ్ళకి ఇలాంటియన్నీ వస్తాయి అని నేను అనుకుంటున్నాను నా ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి. మనిషి అంతా బానే ఉంటాను గానీ లోపలంతా డొల్ల. పాపం మా నాన్న నాకు బాలేదంటే చాలు పొద్దున్నే వచ్చేసి నాకు పని మొత్తం చేస్తాడనమాట. అంటే పని మొత్తం కాకపోయినా కొంచెం చేసినా చాలు నాకు హెల్పింగ్‌గా అలా ఉంటాడనమాట. పిల్లలకి, నాకు ఇంకా ఏదైనా సరే మాకు దగ్గరగా మాదున్న ఊరే కాబట్టి మాది వేరే ఊరు కూడా ప్రయాణం చేయవసరంలే. డబ్బులు ఖర్చు కూడా లేదు. మాదున్నదే ఈ ఊరు, ఉన్న ఊరే. అమ్మగారిది, అత్తవారిది కూడా ఉన్న ఊరు కాబట్టి మనకి ఏ ప్రాబ్లం లేదు. ఏ ప్రాబ్లం వచ్చినా ఫోన్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తారనమాట అందరూ. ఇటొచ్చి మా అమ్మగారు లేదు ఇక్కడ, కువైట్ ఎళ్లారు. మా అమ్మ కూడా వచ్చేస్తది ఇంకొక 2 వీక్స్‌లో. వచ్చినప్పుడు కూడా మీకు పరిచయం చేస్తా. మా అమ్మతో వీడియోలు తీస్తాను. నాకేదన్నా వచ్చిందంటే చాలు మా యమ్మ ప్రాణం విలవిల్లాడిపోతా ఉంటదక్కడ. నాకు ఏదన్నా జ్వరం వచ్చిందని చెప్పానంతే ఇంకా ఒకటే ఏడుపు, ఒకటే మెసేజ్‌లు. ఎలాగుంది? ఏంటి? సడన్‌గా నాకు కనీసం ఈ ఫీవర్‌లో నేనేం తినలేదు కదా! నాకు సెలైన్‌లు పెట్టారని చెప్పి వీడియో కాల్ చేసి చూపించినా సరే బోరున ఏడుస్తా ఉంటది. ప్రాణమంతా నా దగ్గరుంటది మా అమ్మకి. అంతే గదా! తల్లి ప్రేమంటే విలవిల్లాడిపోతా ఉంటది. ఇంతకుముందు ఎప్పుడు గూడా మా అమ్మను వదిలిపెట్టలేను. కాకపోతే పెళ్ళయిన తర్వాత ఇన్ని సంవత్సరాలు వదిలిపెట్టి ఉండవలసొచ్చింది. పెళ్ళవ్వకముందు ఒక 2 సంవత్సరాలు, పెళ్ళయిన తర్వాత 6 సంవత్సరాలు. మాకు పెళ్ళయ్యి 6. మా అమ్మ ఎళ్లి 8 సంవత్సరాలవుతుంది కువైట్‌లో. మా అమ్మ పిల్లకేమైపోయిందో అన్నీ పిల్లకే వస్తాయని చెప్పి బోరున ఏడుస్తా ఉంటది. అదేంటో పాపం మా అమ్మకి నాపై ఉన్న ప్రేమ. ఆవిడతో పాటు మా అమ్మ వాళ్ళ రెండో చెల్లనమాట. ప్రాణం విలవిల్లాడిపోతా ఉంటది. ఆళ్ళ సొంత కూతురికొచ్చినా సరే అంతలా పట్టించుకోదేమో. నాకొచ్చిందంటే మాత్రం విలవిల్లాడిపోయి ఫోన్లు చేత్తనే ఉంటది. ఇంటికొచ్చేయి అంటది. అంతలా చూసుకుంటది. ఎవరైనా సరే మంచిగానే చూసుకుంటారు. మా అత్తయ్య గారైనా సరే పాపం ఆవిడ కూడా పెద్ద వయసు కాబట్టి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాలని చూడను. ఎందుకంటే మనకేం సమస్యలున్నాయో, ఆళ్ళకేం సమస్యలున్నాయో మనకు తెలీదు కదా! మన సమస్య ఉందని చెప్పి వాళ్ళ దగ్గరికెళ్ళుంటే వాళ్ళు భరించుకునేంత స్టేజ్‌లో ఉన్నారో లేదో అని చెప్పి నేను ఆలోచించుకుంటాను. నాకిచ్చిన టాబ్లెట్స్ ఇవి. టైఫాయిడ్ కదా మనకొచ్చిన ఫీవర్. దానికిచ్చిన ఈ కోర్స్ అనమాట. నిజంగా నైట్ వేసుకున్నాను. పొద్దున కూడా కొంచెం ఫీవర్ ఉంది. ఇంకా కొంచెం 7:30 అలా అయ్యేసరికి బాడీ అంతా కూల్ అయిపోయింది. ఇంకా మళ్ళీ టాబ్లెట్స్ బ్రష్ చేసుకొని పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మా అత్తయ్య గారు వాళ్ళ అక్కొచ్చి నాకు ఇవాళ కొంచెం హెల్ప్ చేశారు. పిల్లలు వెళ్ళిన తర్వాత తీరికగా బ్రష్ చేసుకొని మంచిగా చల్లని గాలి, ఒళ్ళంతా చెమటలు, చల్లని గాలి ప్రశాంతంగా అనిపించింది ఇవాళ నాకు. కానీ ఓపిక లేదు. నిలబడడానికి కూడా ఓపిక లేనంత ఇదిగా ఉంది. ఇంకా నిజంగా మా ఆంటీకి తెలీదనమాట. మా అమ్మ వాళ్ళ రెండో చెల్లికి తెలిస్తే అక్కడికి వచ్చేయమని చెప్తది. ఎందుకంటే కొంచెం ఆళ్ళకి కూడా కొంచెం బాలేదనమాట ఇంట్లో. ఇంకా నేనైతే టాబ్లెట్స్ వేసేసుకున్నాను. రెండోసారి కూడా వేసుకున్న తర్వాత బాడీ రిలీఫ్‌గా ఉంది. చాలా అంటే చాలా ఫ్రీగా ఉంది. కాకపోతే కొంచెం బాడీ పెయిన్స్ ఇంకా రికవర్ అవ్వాలి. ఇంకా సెలైన్ కూడా పెట్టించుకోవాలి. ఏంట్రా బాబు! మైక్‌తో మాట్లాడితే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తుంది అనుకుంటున్నారా? వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే మైక్‌తో మాట్లాడేటప్పుడు నేను మైక్ ఆన్ చేసుకోలేనట్టున్నాను. మన తెలివి అంత ఎక్కువగా ఉంటదనమాట.
తీరా చూసుకునేసరికి వాయిస్ పైకి రావడం లేదు. "ఈరోజు చచ్చానురా బాబు! అసలే ఒంట్లో బాలేదు" అంటే నేను వాయిస్ అవి ఇచ్చుకుంటానే మాట్లాడాను. కానీ పైకి రావడం లేదు. ఇంకా నేను మళ్ళీ బ్యాక్‌గ్రౌండ్ ఇచ్చాననమాట. నాకు మా ఆడపడుచు ల్యాబ్‌లో చేస్తారు. ఇంకా ఆవిడొచ్చి బ్లడ్ తీసుకొని వెళ్ళి నాకు టెస్ట్ చేసి నాకు చెప్పారనమాట. నాకు బ్లడ్ అంతా ప్లేట్‌లెట్స్ అన్నీ బాగున్నాయి. ఇంకా టైఫాయిడ్ కొంచెం ఎక్కువగుంది. ఇంకా అది కూడా కొంచెం త్వరగా నయమవుతది. బార్లీ అలాగే సబ్జా వాటర్, నిమ్మ వాటర్ ఇవన్నీ కూడా తాగమన్నారు. ఇంక ఇవన్నీ లిక్విడ్స్ మనం సిద్ధం చేసి పెట్టుకున్నాం ఇవన్నీ కూడాని. బార్లీ పౌడర్ తెప్పించుకున్నాను. ఆ పౌడర్ ఆల్రెడీ ఇంతకు ముందే తెచ్చుకున్నది ఉంటే నేను ఇంకా అది బార్లీ కాసేసుకున్నాను. ఇంకా సబ్జాలు పొద్దున్నే లేచిన వెంటనే నానబెట్టేసుకొని ఇంకా అవి కలిపేసుకున్నాను అనమాట. 2 నిమ్మకాయలు వేసుకొని నిమ్మకాయలు, పంచదార, సబ్జాలు వేసుకొని కలిపేసుకున్నా. ఈ 2 లిక్విడ్స్ ఇవాళ రేపొద్దున్న ఇంకా పెరుగు అలా రోజుకో లిక్విడ్ తాగకపోతే మనం వేసుకునే టాబ్లెట్లకి ఇంకా మళ్ళీ మనకి వేరే ప్రాబ్లం కూడా ఎదురవుతుందని చెప్పి నేనైతే కలిపేసుకున్నాను. ఇవి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇచ్చినవి టాబ్లెట్స్. అక్కడ ఇచ్చిన టాబ్లెట్స్ నాకు పనిచేయలేదు. నైట్ నేను చేసిన దూల పనులైతే మీరు అస్సలు చెయ్యొద్దు. ఎందుకంటే నేను టాబ్లెట్స్ మా ఆడపడుచు వచ్చేసరికి 10 అవుతుంది. నా దగ్గరికి వచ్చేసరికి 11 అయింది టాబ్లెట్స్. ఆ 11కే వేసేసుకున్నాను. ఎందుకంటే ఫుల్‌గా ఫీవర్ ఉంది. సరే నయమవుతది కదా అని చెప్పి నేను టాబ్లెట్స్ వేసేసుకుంటే అన్నీ ఒకసారి వేసేసుకున్నాను కూర్చొని. కడుపులో ఒకటే మంట. అంతకుముందే కారం కారంగా చట్నీతో ఇడ్లీ తినేసాను. అసలైతే చట్నీ తినకూడదు. ఇంకా నాకు నోరంతా చప్పడి కొట్టినట్టుగా ఉండి తినేసాను ఎవరో చెప్పలేదని చెప్పి. ఇంకా నాకైతే ఫుల్ టార్చర్ అయిపోయింది. నేను ఇంకా ఎంత టార్చర్ చూసానంటే ఇంకా ఎలాగైనా సరే ఇంకా నైట్ పెరుగు కొంచెం పంచదార వేసుకొని తినేసాను. మన లిక్విడ్స్ మనం ఎక్కడుంటే అక్కడ ఉంటాయన్నమాట. లేదంటే మనకి మళ్ళీ అటు ఇటు తిరగాలన్నా సరే బాధగా అనిపిస్తది. మొఖం మొత్తం లావు అయిపోయింది. మొత్తం పీక్కుపోయింది. ఇంచుమించు ఒక 4, 5 రోజులు ఏం తినలేదు. నాకొచ్చిన కష్టాలైతే పగోడికి కూడా రాకూడదని నేను కోరుకుంటున్నాను. ఓయమ్మ! ఈ జ్వరం నన్ను ఒక ఆట ఆడేసుకుంది. ఎందుకంటే అసలు వారం రోజులు ఆదివారం సాయంత్రం నుంచి మొదలైంది ఈ జ్వరం. ఇప్పుడు అప్‌లోడ్ చేసినప్పుడు కూడా ఇంకా పోలేదు. జస్ట్ ఏదో నార్మల్ అయింది అంతే. ఇప్పటికి టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల సాయంత్రం చూడాలి వస్తదా రాదా అనేది. ఈరోజైనా మా పిల్లలకి మనస్ఫూర్తిగా అన్నీ కూడా తినిపించుకుని స్నానం చేయించుకోవాలి అనుకుంటున్నాను. అదేంటో నాకు తెలీదు గానీ, మా పిల్లలకి నేను స్నానం చేపిస్తేనే మంచిగా ఉన్నట్టు అనిపిస్తది. నేను అన్నం తినిపించైతేనే పిల్లలు లావుగా ఉన్నట్టు అనిపిస్తది. అన్నం తిన్నంత మాత్రాన లావు అయిపోరనుకోండి. కాకపోతే నాకు అలాగ అనిపిస్తదనమాట. కంటి నిండా కనిపించరు నేను చేసుకోకపోతే పని. నేను చేసుకుంటే మాత్రం పిల్లలు భలే ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారే అనిపిస్తది. అసలే రొంప తగ్గులేదనుకున్నాం. మధ్యలో ఇది గూడా స్టార్ట్ అయిపోయింది. నాకొచ్చిన ఈ జ్వరంలో మా ఫ్యామిలీ అంతా నాకు హెల్ప్ చేసినందుకు వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నాకు గాని ఒంట్లో బావుంది అంటే నా పని 2 గంటలు గూడా పట్టదనమాట. నేను అంత శుభ్రంగా చేసేసుకుని ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టుకుంటాను. నేను చేయకుండా వేరే వాళ్ళు చేశారంటే ఎక్కడ పని అక్కడే ఉన్నట్టుంటది. అస్సలు శుభ్రంగా చేయరు. నా ఈ ఫుల్ వీడియో నచ్చితే లైక్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా! నెక్స్ట్ బ్లాగ్‌లో కలుద్దాం.